ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే రామానుజాయ నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణాం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. త్రికాలాజ్ఞాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ పరబ్రహ్మస్వరూపిణి. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము మృగశిర నక్షత్రం వారు మరి ఏ స్వామివారిని పూజించాలి, ఏ స్వామివారిని మనం అర్చిస్తే మనకి ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. వేళ ఈ మృగశిర నక్షత్రం వారు కుమారస్వామిని ఆరాధించాలి. కుమారస్వామి సకల శక్తిపరుడు. ఆ యొక్క అగ్నితత్వ స్వరూపుడైనటువంటి కుమారస్వామి సకల లోకాలను రక్షించడానికి ఉద్భవించినటువంటి స్వామి. ఆ తారకాసురులు ఈ లోకాన్నంతటినీ కూడా నానా విధాలైనటువంటి బీభత్సాన్ని సృష్టిస్తుంటే ఆ పార్వతీ పరమేశ్వరులకు ఉద్భవించవలసినటువంటి సమయంలో ఆ కుమారస్వామి అగ్నితత్వంతో పుట్టడం జరిగింది. ఆ కుమారస్వామి మరి ఉద్భవించి ఆ తారకాసురులను సంహరించడం జరిగింది. అందువల్ల సర్వలోకాలను రక్షించినటువంటి వాడు కాబట్టి, సర్వశక్తి స్వరూపుడు కాబట్టి మరి దేవతల యొక్క రక్షణ బాధ్యత కుమారస్వామికి అప్పచెప్పారు. ఈ మృగశిర నక్షత్రం వారు విద్యార్థులు కానీ, వివాహం కాని వారు కానీ, లేదా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఇంకా ఏదైనా సరే వాళ్ళు ఎటువంటి స్థాయిలో ఉన్నవారైనా సరే ఈ కుమారస్వామిని పూజించండి. కుమారస్వామి దేవాలయానికి సందర్శించడానికి ప్రయత్నించండి. ఇలాగ ఎవరైతే ఆ స్వామివారిని అర్చిస్తారో, పూజిస్తారో, ఒకవేళ మీకు ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారి, కుమారస్వామి గారి ఆలయాలు లేనప్పుడు బాల సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని తెచ్చుకోండి. ఆ యొక్క కుమారస్వామి బాలకుమారస్వామిని ఏకస్వరూపుడై ఉంటాడైన ఆ స్వామివారి యొక్క పటం తెచ్చుకోండి. చక్కగా గంధంతో అలంకారం చేయండి. స్వామివారికి చేసి ఆ స్వామివారికి అష్టోత్తర శతనామాలతోటి ప్రతి మంగళవారం కూడా అర్చించండి. స్వామివారిని బెల్లంతో తయారు చేసినటువంటి తీపి పదార్థాన్ని, గోధుమ రవ్వ బెల్లం కలిపి కానీ, లేదా వరిపిండితో తయారు చేసి బెల్లంతో తయారు తాలికలు అంటారు అది కానీ, లేక అన్నము బెల్లము కలిపి వండినటువంటి పదార్థం కానీ ఆ స్వామివారికి నివేదన చేయండి. లేదా కనీసం మీరు వండుకున్నటువంటి అన్నంలో ప్రథమంగా తీసి అందులో బెల్లం చెక్కి కొద్దిగా మరి అది కూడా నివేదన చేయొచ్చు స్వామివారికి. ఇలాగ మీరు కుమారస్వామిని ఆరాధించినట్లయితే మీకున్నటువంటి సమస్తమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుమారస్వామి ఆరాధన చేయండి. మీరు చక్కగా కుమారస్వామి ఆరాధన వల్ల మీకు ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి. విద్యా విషయంలో బుద్ధి వికాసం కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం అనుగ్రహం కలుగుతుంది. శత్రునాశనం జరుగుతుంది. మరి ఆ యొక్క నరఘోష, దిష్టి దోషం అన్నీ కూడా పోతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సర్పదోషం కూడా పోతుంది, కుజదోషం పోతుంది. మీకు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు రైతులు, అక్కడ అనేకమైన క్రిమికీటకాలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి. మీరు ఈ సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామిని ఆరాధించండి. మృగశిర నక్షత్రం వారు మీకు ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం వల్ల సర్పాలు కానీ కీటకాలు కానీ మిమ్మల్ని ఏమీ చేయవు. చక్కగా ఆయన రక్షిస్తూ ఉంటాడు. మరి మీరంతా కూడా ఈ మృగశిర నక్షత్రాన్ని జన్మించిన వారంతా కూడా ఆ కుమారస్వామిని ఆరాధించి, అర్చించి, పూజించి అందరూ కూడా ఆ స్వామివారిని సేవించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి భావిస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎల్లవేళ కాపాడి రక్షించాలని ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.